49 ఫర్టిలిటీ సెంటర్ మీకు అందిస్తుంది కేవలం 899 రూపాయలకి ఫర్టిలిటీ అసెస్మెంట్ ప్యాకేజ్. నమస్తే, వెల్కమ్ టు అవర్ ఛానల్. నేను సిరి. వెస్ట్ బెంగాల్ అసలు ఎన్నికల తర్వాత ఇంకా గట్టిగా వినిపిస్తున్న పేరు దేశంలో అంటే వెస్ట్ బెంగాల్ పేరు వినిపిస్తుంది. మళ్ళీ వెస్ట్ బెంగాల్లో కాంగ్రెస్ పేరు కూడా వినిపిస్తుంది. టీఎంసీ కాంగ్రెస్తో విలీనంకి వెళ్తుందా, లేకపోతే ఓన్లీ పొత్తు వరకే ఉంటుందా అనేది చాలా వరకు ఇప్పుడు చర్చనీయాంశమైంది. ఏదైతే సోనియా గాంధీతో మమతా బెనర్జీ మీటింగ్ తర్వాత ఈ అంశాలు అయితే మళ్ళీ చర్చనీయాంశం అయిపోయింది. సో దీనికి సంబంధించి మరిన్ని విషయాలు మనకు తెలియజేయడానికి మనతో పాటు ఉన్నారు ప్రముఖ సీనియర్ జర్నలిస్ట్ సురేష్ కొచ్చాటియల్ గారు. నమస్కారం సార్. నమస్కారం సార్, మమతా బెనర్జీ, వెస్ట్ బెంగాల్ ఈ పేర్లు ఎలక్షన్స్ అయిపోయిన తర్వాత కూడా బాగా గట్టిగా వినిపిస్తున్నాయి. అయితే ఇదే క్రమంలో అసలు కాంగ్రెస్తోని గొడవ పెట్టుకొని మరి బయటకు వచ్చి మళ్ళీ ఈరోజు చూసుకున్నట్టయితే విలీనమా లేకపోతే పొత్త అనే చర్చలు మళ్ళీ మొదలైనట్టు మనకి వినిపిస్తున్నాయి సార్. ఇందులో ఎంతవరకు వాస్తవం ఉందంటారు సార్? ఇప్పుడు ఏం జరుగుతుందంటే ఎలక్షన్ ఎప్పుడైనా ఓడిపోయినప్పుడు, అది మీరు ఇప్పుడు ఏఐడిఎంకేలు చూస్తున్నారు తమిళనాడులో, పార్టీ స్ట్రాంగ్గా లేనప్పుడు మీరు మిగతా పార్టీల నుంచి మనుషులు తీసుకున్నప్పుడు మీరు ఓడిపోగానే వాళ్ళు వెళ్ళిపోతారు, వాళ్ళ పార్టీకి వెళ్ళిపోతారు, ఒరిజినల్ పార్టీ, లేకుంటే ఇంకెక్కడికైనా వెళ్ళిపోతారు, లేకుంటే ఇండిపెండెంట్గా ఉండిపోతారు. ఇదే వెస్ట్ బెంగాల్లో జరుగుతుంది. మమతా బెనర్జీ పార్టీ మొదలుపెట్టినప్పుడు 2008లో ఆమె ఫస్ట్ టైం పార్టీ ఫామ్ చేసింది. పవర్లో వచ్చింది 2015లో. కానీ ఫస్ట్ టైం మమతా బెనర్జీ కమ్యూనిస్ట్ పార్టీ నుంచి చాలామందిని తీసుకున్నారు ఆమె. అప్పుడు కాంగ్రెస్ అక్కడ ఎక్కువ స్ట్రాంగ్ కాదు, ఉండే అనుకోండి, కానీ మేము ఒక 20% మంది కాంగ్రెస్ నుంచి వచ్చారు, కానీ చాలా మటుకు 80% మంది కమ్యూనిస్ట్ పార్టీ నుంచి వచ్చారు ఆమె గెలిచిన తర్వాత 2015లో ఫస్ట్ టైం. ఆ కమ్యూనిస్ట్ పార్టీ వాళ్ళు అక్కడ భావజాలం ఎక్కువ లేదు. ఇది మీరు కేరళతోనే ఒక డిఫరెన్స్ ఉంది. ఇక్కడ కేరళలో ఎప్పుడు కూడా చూడండి, పినరాయి విజయన్ గవర్నమెంట్ ఓడిపోయారు, కానీ వాళ్ళ కమ్యూనిస్ట్ కార్డర్స్ ఎక్కడ వెళ్ళరు. వాళ్ళు ఎన్నో జనరేషన్స్ నుంచి కమ్యూనిస్ట్ పార్టీకే ఓటేస్తారు. వాళ్ళ గ్రాండ్ ఫాదర్ కానీ, మళ్ళీ వాళ్ళ నాన్నగారు కానీ, మళ్ళీ వీళ్ళ కొడుకు కూతురు వీళ్ళందరూ కమ్యూనిస్ట్ పార్టీ విలేజెస్ ఉంది కేరళలో. అక్కడ ఇప్పుడు దాకా అంటే ఒక 10 సంవత్సరాల ముందు దాకా ఎవరు ఎంటర్ కూడా కాలేరు, ఇంకో పార్టీ వాళ్ళు కూడా పోస్టర్ కూడా పెట్టలేరు, అక్కడ వెళ్ళి చంపేస్తారు వాళ్ళు, అంత దారుణం ఉంది. కానీ వెస్ట్ బెంగాల్లో లేదు. వెస్ట్ బెంగాల్లో ఏముందంటే బేసిక్లీ వీళ్ళ వైపు ఉన్న జ్యోతిబాసు గారు ఉన్నప్పుడు 1977లో, దాని తర్వాత బుద్ధదేవ్ భట్టాచార్య వచ్చినప్పుడు ఆయన ఓడిపోయిన తర్వాత కమ్యూనిస్ట్ పార్టీ నుంచి చాలామంది తృణమూల్ కాంగ్రెస్కి వెళ్ళిపోయారు. తృణమూల్ కాంగ్రెస్ దాని తర్వాత 3 సార్లు ఎలక్షన్ గెలిచారు. వాళ్ళు బిల్డప్ చేసుకున్నారు. మమతా బెనర్జీ ఫిలిం యాక్టర్స్, మ్యూజిషియన్స్, ఏం చెప్తారు, లిటరేచర్ ఫీల్డ్ నుంచి చాలామందిని తీసుకున్నారు ఆమె, కొంచెం బ్రాడ్ బేస్ చేయడానికి. ఎందుకంటే వీళ్ళు పార్లమెంట్లో వెళ్ళి మాట్లాడాలంటే ఇట్లాంటి వాళ్ళు కావాలని చెప్పి. అదే టైంలో ఎమ్మెల్యే లోకల్ దాంట్లో చాలామంది కమ్యూనిస్ట్ వాళ్ళు, ఎక్స్ కమ్యూనిస్ట్ వాళ్ళు ఉన్నారు, కొంతమంది కాంగ్రెస్ వాళ్ళు ఉన్నారు. ఒరిజినల్లీ టీఎంసీ అనే పార్టీ లేకుండే, మనకు తెలిసింది. అది ఫామ్ చేసింది కాంగ్రెస్ నుంచి బయటకు వచ్చి. మీరు చెప్పినట్లు పార్టీలు ఇద్దరికి పెద్ద గొడవ ఉండే. ఒకరు శరద్ పవార్ గారు, ఆయన ఏమన్నారు, నేను సోనియా గాంధీని అంగీకరించను, ఇటాలియన్ లేడీ ఆమె, నేను ఎందుకు ఇటాలియన్ లేడీని అంగీకరించాల్సి బయటకు వచ్చారు. కానీ ఇప్పుడు ఆయన పాపం ఆమెనే లీడర్గా అంగీకరించుకున్నారు శరద్ పవార్ గారు. ఆయన పార్టీ కూడా లేదనుకోండి, ఇప్పుడు ఆల్మోస్ట్ ఫినిష్ అయిపోయింది. అదే టైంలో మమతా బెనర్జీ 3 సార్లు ఎలక్షన్ గెలిచిన తర్వాత చాలా స్ట్రాంగ్ అయిపోయింది. వాళ్ళ నెవ్యూ అభిషేక్ బెనర్జీ పవర్ఫుల్ అయిపోయారు. ఆయన ఒక కన్సల్టెన్సీ ఫర్మ్ ఐప్యాక్ అని పెట్టుకున్నారు, మనకు తెలిసిందే. ప్రశాంత్ కిషోర్ది పెట్టుకున్న ఐప్యాక్ ఉంది. అది ఆయన ప్రశాంత్ కిషోర్ మరి దాని నుంచి బయటకు వచ్చి బీహార్ ఎలక్షన్ పోటీ చేయడానికి వెళ్ళినప్పుడు ఇంకో నడిపిస్తున్నారు. అది దాని మీద రేడ్ అంతా జరిగింది ఎలక్షన్ కన్నా ముందు, మీకు గుర్తుంటుంది, కలకటాలో. మమతా బెనర్జీకి ప్రాబ్లం ఎక్కడ ఉందంటే, ఆమెకి వాళ్ళ పార్టీలో ఉన్న కార్యకర్తల్ని అంటే హయ్యర్ లెవెల్, లోవర్ లెవెల్ కాదు, ఆపలేకపోతున్నారు. చాలా కారణాలు ఉన్నాయి. ఈ ఎలక్షన్ కాగానే వెస్ట్ బెంగాల్ ఎప్పుడు ఎలక్షన్ అయినా కానీ పెద్ద గొడవ జరుగుతుంది, చాలామంది చనిపోతారు. ఎలక్షన్ మనం తెలిసింది బీజేపీ వైపు నుంచి లాస్ట్ టైం ఆల్మోస్ట్ టోటల్గా 220 మంది చనిపోయారు. దానికన్నా ముందు ఎలక్షన్లో 100 మంది చనిపోయారు. ఆల్మోస్ట్ 320 మంది చనిపోయారు. పోస్ట్ పోల్ వైలెన్స్ అనేది చాలా కామన్ వెస్ట్ బెంగాల్లో. దానికోసం ఈసారి సెంట్రల్ ఫోర్సెస్ అంటే సిఐఎస్ఎఫ్ కానీ, సిఆర్పిఎఫ్ కానీ, బిఎస్ఎఫ్ని ముందే ఎలక్షన్ కమిషన్ తీసుకొచ్చారు. అది కాకుండా ఎలక్షన్ అయినాక 65 రోజులు ఉంటారని చెప్పారు. ఇప్పుడు దాన్ని మళ్ళీ పొడిగిస్తున్నారు మళ్ళీ. ఎందుకంటే ఎలక్షన్ తర్వాత ఎక్కువ వైలెన్స్ ఉంటుంది, ఎవరు ఓడిపోతారో వాళ్ళ మీద దాడి జరుగుతుంది, వాళ్ళ పార్టీ కార్యకర్తలను చంపేస్తారు, ఇదంతా జరుగుతుంది. ఈ పరిణామాలు వెస్ట్ బెంగాల్లో ఉందన్నమాట. మమతా బెనర్జీ పార్టీకి ఈసారి ఏం జరిగిందంటే వాళ్ళు ఓడిపోయారు, మనకు తెలుసు, దారుణంగా ఓడిపోయారు. ఆఫ్కోర్స్ అంత దారుణం కాదు, బీహార్ లాగా కాదు, ఈవెన్ మీరు మిగతా స్టేట్లో చూస్తే అక్కడ అట్లాంటి రిజల్ట్ రాలేదు. 80 సీట్లు వచ్చినాయి, 40% ఓట్లు వచ్చినాయి. ఎందుకంటే మైనారిటీ డామినేటెడ్ అంటే ముస్లిం ఏరియాలో ఉన్న అందరూ
టీఎంసీకి ఓటేశారు. హిందువులందరూ యునైటెడ్గా బీజేపీకి ఓటేశారు. సో బీజేపీకి 208 దాకా వెళ్ళిపోయింది. వాళ్ళు కూడా వాళ్ళ కళల్లో కూడా రాదు నంబర్. వాళ్ళు అనుకున్నారు 160, 170 అని క్యాలిక్యులేట్ చేసుకున్నారు మ్యాక్సిమం. కానీ 208కి వెళ్ళింది. ఇప్పుడు వెస్ట్ బెంగాల్లో బీజేపీకి ఎమ్మెల్యేలు అక్కర్లేదు. వాళ్ళకి నో ఎంట్రీ బోర్డు కూడా పెట్టేశారు. సువేందు అధికారి చెప్పారు, నో ఎంట్రీ బోర్డు ఉంది, మేము వీళ్ళని ఎవరిని తీసుకోరేమి, వీళ్ళందరూ దొంగ పని చేసిన వాళ్ళు, లంచాలు తీసుకున్న వాళ్ళు, మర్డర్ రేప్ చేసిన వాళ్ళు, వీళ్ళు మేము మా పార్టీలో తీసుకోము. లేకుంటే మళ్ళీ మా పార్టీ వాళ్ళ పార్టీకి డిఫరెన్స్ ఉండదు, వీళ్ళు తీసుకోము, మాకు అక్కర్లేదు, మాకు 208 ఎమ్మెల్యేలు ఉన్నారు. ఈ పరిస్థితిలో ఉన్నారన్నమాట ఇప్పుడు. సో ఈ ఎమ్మెల్యేలు ఏం చేయాలి, వాళ్ళకి భయం ఏంటంటే మనం చూసాం అభిషేక్ బెనర్జీని ఎట్లా కొట్టారో రోడ్డు మీద బట్టలు చింపేసి చెప్పులతోని గుడ్లతోని కొట్టినప్పుడు వీళ్ళకందరికి భయం వేస్తుంది. అభిషేక్ బెనర్జీని పబ్లిక్ కొడితే మా సంగతి ఏంటి రేపు, ఈ భయం వాళ్ళలో ఉండిపోయింది అనమాట. ఎందుకంటే మనం చూసాం ఎలక్షన్ కాగానే రిజల్ట్ రాగానే మే 4వ తారీఖు తర్వాత నుంచి లోవర్ లెవెల్ నుంచి వచ్చిన వాళ్ళ కౌన్సిలర్లు, వాళ్ళ ఎమ్మెల్యేలు, వీళ్ళ మీద దాడి మొదలైంది. నిన్న కూడా ఒక అటాక్ ఉండే ఒక ఎమ్మెల్యే మీద. ఎందుకంటే కోపం, ప్రజల్లో కోపం ఉండే, వీళ్ళు లంచాలు తీసుకుంటారు, వీళ్ళు చాలా మంది కట్ మనీ తీసుకుంటారు, అక్కడ గుండాగర్దీ చేస్తారు. ఇదంతా చేసిన వాళ్ళని ఇప్పుడు ఇంటి నుంచి బయట గుంజి కొడుతున్నారు, అది కూడా స్పెషల్లీ మహిళలు. సో ఈ ఎమ్మెల్యేలకి ఉన్న భయం ఇప్పుడు ఎంపీలు కూడా వచ్చింది. రేపు మేము మా కాన్స్టిట్యున్సీ కూడా వెళ్ళలేము, రాగానే నువ్వు తృణమూలు వాడు కదా అని చెప్పి కొడతారు వాళ్ళని, లేకుంటే ఆమెని, ఎవరైనా లేడీ ఉండొచ్చు, జెంట్, ఈ భయం ఉంది వాళ్ళకి. సో వాళ్ళు ఈ భయం నుంచి బయటపడడానికి ఈ యొక్క స్ట్రాటజీ తీసుకొచ్చారు. పార్టీ నుంచి రాజీనామా చేసేస్తాం, కొత్త పార్టీ పెట్టుకుందాం, కొత్త పార్టీ కాకుండా స్ప్లిట్ చేస్తాం. ఇప్పుడు మనం చూసాం 19 మంది ఎంపీలు ఒకవైపు వెళ్ళిపోయారు. ఇప్పుడు కూడా 2-3 ఎంపీలు వస్తే వాళ్ళకి యాంటీ డిఫెక్షన్ లాలో వాళ్ళు రారు. వాళ్ళు ఇన్ఫ్యాక్ట్ మర్జ్ చేయట్లేదు బీజేపీతో విలీనం కావట్లేదు. వాళ్ళు సపరేట్ బ్లాక్గా పార్లమెంట్లో కూర్చుంటారు. ఓకే, ఆపోజిషన్ కాకుండా ఆపోజిషన్ పక్కన కూర్చుంటారు. వాళ్ళు మాకు స్పీకర్కి రాస్తారు, మాకు సపరేట్ బ్లాక్ ఇచ్చేసేయండి అని చెప్పేసి. రూలింగ్ పార్టీ కాదు, ఆపోజిషన్ కాదు, నడుమిట్లో వీళ్ళు కూర్చుంటారు అనమాట. ఇది ఇప్పుడున్న పరిస్థితి. దాంట్లో మనం చూసాం చాలా మటుకు మమతా బెనర్జీ మీటింగ్ పెట్టినప్పుడు ఫస్ట్ టైం 6 ఎంపీలు వచ్చారు. దాని తర్వాత ధర్నాలు కూర్చొని దానికొని తక్కువ వచ్చారు. మొన్న ఇండియా అలయన్స్ మీటింగ్ ఢిల్లీకి వెళ్ళినప్పుడు ఆమె అక్కడ చాలా మటుకు ఎమోషనల్ అయిపోయింది. సోనియా గాంధీని హగ్ చేయడము, దాని తర్వాత మిగతా లీడర్తో మాట్లాడడము, ఎట్లైనా ఆమె అంత హంబుల్ లేకుండే, ముందు చాలా అరెగెంట్గా ఉండే మమతా బెనర్జీ. నువ్వు కావాలంటే రా, లేకుండే నేను మీకు కావాలంటే నాతో పని ఉంటుందని చెప్పి ఒక యాటిట్యూడ్ ఉంది. ఇప్పుడు అట్లా కాదు, ఆమె సీటే ఓడిపోయింది, ఆమె ఎమ్మెల్యే సీటు కూడా లేదు ఇప్పుడు. సో ఆమెకి ఏం చేయాలని అర్థం కావట్లేదు. పార్టీలో ఉన్న ఎమ్మెల్యేలు అందరు వెళ్ళిపోయారు, 60 మంది వెళ్ళిపోయారు, ఇక్కడ ఎంపీలు కూడా వెళ్ళిపోయారు. పార్టీ ఇప్పుడు ఉంటుందా లేదా తెలియదు. ఈ పరిస్థితుల్లో ఇప్పుడు సోనియా గాంధీతో జరిగిన ఈ గంట సేపు జరిగిన మీటింగ్లో ఏం డిస్కస్ చేశారో మనకు తెలియదు, కానీ కొన్ని రూమర్స్ అన్ని బయటకు వస్తుంది. ఒకటి, మా పార్టీలో మీరు విలీనం అయిపోండి, దట్ ఇస్ మర్జ్ అయిపోండి. రెండవది, మీకు ఒక పదవి ఇస్తాం, వైస్ ప్రెసిడెంట్ ఇండియన్ నేషనల్ కాంగ్రెస్. అదే పెద్ద పదవి ఏం కాదు, అది 10 మందితో ఉన్నారు వాళ్ళ పార్టీలో ఆల్రెడీ, పెద్ద పదవి ఏం కాదు. సరే, మల్లికార్జున్ ఖర్గే గారి పోస్ట్ మమతా బెనర్జీకి ఇస్తే అది ఇంకా అర్థం చేసుకోవచ్చు, పార్టీ ప్రెసిడెంట్ అని, అది కూడా చేయరు వాళ్ళు. సో మమతా బెనర్జీ కోపం ఇంకేముందంటే, ఇదే రాహుల్ గాంధీ వెస్ట్ బెంగాల్ ఎలక్షన్లో వచ్చి ఇది గుండాల పార్టీ అని చెప్పి టీఎంసీ గురించి చెప్పారు పబ్లిక్ మీటింగ్లో. వీళ్ళు గుండాలందరూ రేపులు మర్డర్ చేస్తారు ఈ పార్టీ అని చెప్పి. అదే ఇప్పుడు పక్కన కూర్చున్నారు, మమతా బెనర్జీ పక్కన కూర్చొని మొన్న ఇండియా అలయన్స్ మీటింగ్ నడిపారు. అప్పుడు అర్థం చేసుకోండి, అక్కడే కాంట్రడిక్షన్ అక్కడే వచ్చేస్తుంది అన్నమాట. సో మమతా బెనర్జీ దగ్గర ఇప్పుడు ఆప్షన్స్ ఏముంది, ఎక్కువ లేవు. ఎందుకంటే పార్టీ ఇంకా నెక్స్ట్ లోక్సభ ఎలక్షన్ 29లో ఎలక్షన్ వస్తుంది, ఇప్పుడు 26లోనో 3 సంవత్సరాలు ఉన్నాయి. ఈ 3 సంవత్సరాల పార్టీ ఉంటుందా లేదా తెలియదు. ఉన్న వాళ్ళని సిపిఎం గుంజుకుంటారు, అది కూడా డౌట్ ఉంది ఆమెకి. ఎందుకంటే ఇప్పుడున్న పరిస్థితుల్లో ఈవెన్ కాంగ్రెస్తో పొత్తు పెట్టుకుంటే కాంగ్రెస్ ఎన్ని ఓట్లు తీసుకొస్తారు? కాంగ్రెస్కి వెస్ట్ బెంగాల్లో 3, 4, 5% ఓట్లే ఉన్నాయి. చూసాం మొన్న 2 సీట్లు గెలిచారు, అది కూడా మైనారిటీ డామినేటెడ్ సీట్. అది నెక్స్ట్ ఎలక్షన్లో అది కూడా వస్తుందో లేదో తెలియదు. మీకు దగ్గర 10, 12, 14% ఓట్లు లేకుంటే మిమ్మల్ని ఎవరు పొత్తులు తీసుకోరు. మీరు ఎన్ని ఓట్లు తీసుకొస్తారని చూస్తారు వాళ్ళు. టీఎంసీ ఏమంటున్నారు, మాకు 40% ఓట్లు వచ్చినాయి, విచ్ ఇస్ నాట్ బ్యాడ్, చాలా మంచి నెంబర్. 40% ఓటు, బీజేపీకి 45, 46 వచ్చినాయి. సో మాకు 40% ఉన్నప్పుడు మీరేం చేస్తున్నారు? మీరు 10% తీసుకొస్తారా, 20% తీసుకోవాలి? లేదు, వాళ్ళ దగ్గర 2-3%. సో ఎందుకు తీసుకోవాలి? అదొక క్వశ్చన్ ఉందన్నమాట. కానీ సర్వైవల్ మోడ్లో నేషనల్ లెవెల్లో ఈమె మర్జ్ చేసుకుంటే మళ్ళీ ఏం మిగలదు టీఎంసీ. సో ఇప్పుడు బహుశా ఈ విలీనం జరగదు, అలయన్స్ జరగవచ్చు. కానీ అలయన్స్ ఏం చేసుకుంటారు? పొత్తు దేనికి? ఎలక్షన్ లేదా ఇప్పుడు, ఇంకా 3 సంవత్సరాల తర్వాత ఉంది లోక్సభ ఎలక్షన్, దానికి 5 సంవత్సరాల తర్వాత నెక్స్ట్ అసెంబ్లీ ఎలక్షన్. పొత్తు చేసుకుని ఏం చేసుకుంటారు?
ఆమె ఇంకొక స్టేట్లో పవర్ఫుల్ ఉంది, ఉత్తరప్రదేశ్లో చాలా పవర్ఫుల్ అంటే మళ్ళీ అక్కడ పొత్తు ఇట్ మేక్స్ సెన్స్. ఉత్తరప్రదేశ్ లేదు, ఆమెకి దీనికన్నా ముందు పార్టీ ఫామ్ చేసినప్పటి నుంచి ఆమెకి మణిపూర్, మేఘాలయ, అరుణాచల్ ప్రదేశ్, అరుణాచల్ 5 ఎమ్మెల్యేలు ఉండే ఒక టైంలో గెలిచిన వాళ్ళు. దాని తర్వాత ఐ థింక్ ఎక్కడో మేఘాలయ అనుకుంటాను 11 మంది వచ్చి జాయిన్ అయ్యారనమాట. సో ఇట్లాంటి ముకుల్ సాంగ్మాని ఆయన జాయిన్ అయ్యారు మేఘాలయలో. సో అట్లా పార్టీలో కొంతమంది వచ్చి కలిశారు, విలీనం అయ్యారు. అప్పుడు వాళ్ళ పార్టీ లేకుండా వాళ్ళు వచ్చి జాయిన్ చేశారు, కానీ మిగతా ఇన్ఫ్లుయెన్స్ లేదు ఆమెకు బయట. సో ఆమె తీసుకొని ఏం చేసుకుంటారు కాంగ్రెస్, దే కెనాట్ యూజ్ హర్ ఎనీవేర్ అనమాట. సో ఈ పరిస్థితుల్లో మమతా బెనర్జీకి ఆప్షన్స్ ఎక్కువ లేవు. ఒకటే ఆప్షన్ ఏముంది, ఉన్న పార్టీ వారిని కాపాడుకోవాలి. ఇప్పుడున్న పరిస్థితులలో ఆమెకి అంత వ్యతిరేకత ఉంది. ఇంకొకటి ఏంటంటే ఇప్పుడున్న ఎమ్మెల్యేలే కావచ్చు, ఎంపీలే కావచ్చు, వాళ్ళ స్వలాభం, ఎందుకంటే వాళ్ళ పదవిని కాపాడుకునే క్రమంలో ఇప్పుడు మమతా బెనర్జీ గారు చెప్పే మాట అక్కడ వాళ్ళు వినే అవకాశం ఉందంటారా? ఎందుకంటే వాళ్ళ స్వలాభం కూడా చూసుకోవాలి కదా, వాళ్ళ పదవిని కాపాడుకోవాలి, చాలా ఉంటాయి. ఎందుకంటే 5 సంవత్సరాలు ఇంకా గడవాలి. ఇలాంటి తరుణంలో మరి మమతా బెనర్జీ గారు కాపాడుకున్నట్టు ఎట్లా? రాజ్యసభ నుంచి 2 రాజీనామా చేశారు. ఐ థింక్ 8-10 మంది ఉన్నారు, దాంట్లో 2 వెళ్ళిపోయారు. వీళ్ళందరూ సెలబ్రిటీస్ని తీసుకున్నారు ఈమె రాజ్యసభలో. ఇద్దరు సాగరికా ఘోష్ కానీ ఇట్లాంటి సెలబ్రిటీస్ని తీసుకున్నారు. మహబూబా మొయిత్రాని తీసుకుంది. మళ్ళీ ఇప్పుడు అడ్వకేట్ ఆమె గురుస్వామి, రేణుకా గురుస్వామి తీసుకున్నారు. సో సెలబ్రిటీస్ని తీసుకున్నప్పుడు ఏమవుతుందంటే వాళ్ళు పార్టీ ఒకసారి ప్రాబ్లంలు అయిపోయిందని తెలిసినప్పుడు వాళ్ళు మాయమైపోతారు. మొత్తం వాళ్ళు కనిపించరు, మీకు మెంబర్గా ఉంటారు కానీ వాళ్ళు మీ దగ్గరకు వచ్చి మీ దగ్గర కూర్చొని మాట్లాడడం ఏమి ఉండదు. అదంతా ముందు జరుగుతుండే బిఫోర్ మే 4th తర్వాత, మే 4వ తారీఖు తర్వాత ఎవ్వరు రావట్లేదు మమతా బెనర్జీ దగ్గరికి. టిపికల్లీ తెలిసిపోయింది. ఆ కుర్సీ పవర్ ఒకటి ఉంటుంది చూడండి, ముఖ్యమంత్రి కుర్సీది, అదొక చాలా ఇంపార్టెంట్. రేపు ఏ ముఖ్యమంత్రి నా చైర్లో కూర్చున్న మనిషి పక్కన వెళ్ళిపోతే ఎవ్వరు పట్టించుకోరు. ఇప్పుడు ముఖ్యమంత్రి పదవి లేదు, కనీసం తన ఫర్ ఎగ్జాంపుల్ రేవంత్ రెడ్డి గారు ఉన్నారు, ఆయన ఆ ముఖ్యమంత్రి పదవి నుంచి రేపు ఏదైనా కారణంగా మూవ్ అయితే ఆయన ఇంటి బయట ఎప్పుడున్న క్రౌడ్లో ఎవ్వరు కనిపించారు మీకు. ఇది అందరూ జరిగింది. రోసయ్య గారు ఉన్నప్పుడు జరిగింది, కిరణ్ కుమార్ రెడ్డి గారు ఉన్నప్పుడు జరిగింది, కేసీఆర్ గారు ఉన్నప్పుడు జరిగింది. లేకుంటే ఏం రష్ ఉంటుండే కేసీఆర్ అక్కడ ప్రజాభవన్ బయట. ఇప్పుడు ఎవరున్నారు, ఎవ్వరు కనిపించారు మీకు అక్కడ. ఇప్పుడు ఆ ప్రజావానికి వస్తున్న వాళ్ళు కొంతమంది ఉంటారు అంతే, అది కూడా పెటిషన్ ఇవ్వడానికి వస్తారు వాళ్ళు. ఈ పవర్ అనేది చాలా ఒక ఇంటాక్సికేటింగ్ది. కానీ మమతా బెనర్జీ ఏం చేస్తుందంటే ఆమె నెవ్యూ స్పెషల్లీ అభిషేక్ బెనర్జీ చాలా ఆరోపణలు ఉన్నాయి. కోట్లు సంపాదించాడు. కల్కటాలో ఆయన పేరు మీద 18 ప్రాపర్టీస్ ఉన్నాయి, దాని మీద ఇన్వెస్టిగేషన్ నడుస్తుంది. లిక్కర్ మాఫియాతో కలిసి ఢిల్లీలో చేసినట్లనే కేజ్రీవాల్, కవిత చేసినట్లు అదే కాన్స్పిరసీ వెస్ట్ బెంగాల్లో జరిగిందని చెప్పి ఇంకొక ఎంక్వైరీ. ఎమ్మెల్యేలు సంతకం కూడా ఫార్జ్ చేశారు లీడర్ ఆఫ్ అపోజిషన్ అని చెప్పి అదొక కేసు నడుస్తుంది. చాలా కేసులు ఉన్నాయి, ఒకటి తర్వాత ఒకటి బయటపడుతున్నాయి ఇప్పుడు. సో మమతా బెనర్జీకి అన్నిటికంటే పెద్ద ప్రాబ్లం మమతా బెనర్జీ కాదు, ఇట్ ఈస్ అభిషేక్ బెనర్జీ. ఆమె ఇంటి మీద మొన్న సిఐడి వాళ్ళు దాడి చేశారు, ఏం దొరకదు. ఎట్లా దొరుకుతుంది? ఆమె ఇంట్లో పెట్టుకుంటుందా? ఏం పెట్టుకోదు. ఎలక్షన్ ఓడిపోయిన రోజు దానికన్నా ముందు కూడా ఆమె తీసి మొత్తం మంట పెట్టేసి ఉంటుంది, లేకుంటే ఇక్కడ పంపించేసి ఉంటుంది. కానీ అందరూ అనేది ఏంటంటే అఖిలేష్ యాదవ్ గారు అక్కడికి వెళ్ళిన తర్వాత వాళ్ళ ఇల్లుని చూసిన తర్వాత ఎంత సింపుల్ సిటీగా ఉంది, ఇంత ఇదిగా ఉంది, అసలు కనీసం డోర్లకి పెయింట్ కూడా సరిగా వేసుకోకుండా ఉంది, ప్రజాసేవకు అంకితం అయిపోయింది, తన జీవితం అంకితం చేశారని చెప్పేసి మాట్లాడారు కదా సార్. అసలు అది ఏంటంటారు? అది ఒక షో అంటారు దాన్ని. రబ్బర్ చెప్పులు వేసుకొని, ఆ కాటన్ సారీ వేసుకొని, ఓకే, మేకప్ లేదు, ఏం లేకుండా తిరుగుతుంది ఆమె. ఓకే, అది బెంగాలీ ఉమెన్ కన్నా ఆమె అసలు చాలా సింపుల్. వాళ్ళని కంపేర్ చేయాలి. ఆమె పక్కన ఏదైనా మీటింగ్లో, ర్యాలీలో ఆమె నడుచుకుంటూ రోడ్డు మీద నుంచి వెళ్తున్నప్పుడు ప్రొటెస్ట్ డిమాండ్స్, ఆమె పక్కన ఉన్న ఎమ్మెల్యేలు, ఎంపీలు చూడండి, మహిళలను పెట్టుకుంటాం ఆమె. ఇప్పుడు వాళ్ళంతా ఫ్యాషనబుల్గా డ్రెస్డ్ ఉంటారు, మేకప్ అది, కానీ ఈమెమో ఒక రబ్బర్ చెప్పులు, కాటన్ సారీ వేసుకొని తిరుగుతుంది. అదంతా షోకి పుటప్ చేయొచ్చు మీరు. ఒకసారి ఐ డోంట్ నో ఎవరు చెప్పారు, అది క్లిమెంట్ అట్లీ చెప్పారో లేకుంటే లార్డ్ మౌంట్ బ్యాటన్ చెప్పారో, టేక్స్ ఎ లాట్ ఆఫ్ మనీ టు కీప్ గాంధీ ఇన్ పావర్టీ అన్నారు. ఓకే, గాంధీ గారిని ఆ ఇమేజ్లో మెయింటైన్ చేయడానికి బ్రిటిష్ వాళ్ళు చాలా కష్టపడ్డారంట. ఓకే, డబ్బులు ఖర్చు పెట్టారంట దాన్ని. ఆయన అంత పేదోళ్ళు అని చూపించడానికి, పేద మనిషి లేకుంటే మహాత్మా అని చూపించడానికి చాలా కష్టపడ్డారు. ఇదే కేసు, అదే ఆయన ఫుడ్కే కావచ్చు, లేకపోతే ఆయన స్నానం చేసిన దాని మీద ఎన్నో ఉన్నాయి సార్. దానికోసం ఇట్ టేక్స్ ఎ లాట్ ఆఫ్ మనీ టు కీప్ గాంధీ ఇన్ పావర్టీ అన్నారు. సో ఇదే పరిస్థితి మమతా బెనర్జీ. డబ్బులు సంపాదించారు, ఆమెకు పర్సనల్ సంపాదించిందో, లేకుంటే ఆమెకు పిల్లలు లేదు, ఎరలేరు, ఫ్యామిలీ లేదు, లేకుంటే వాళ్ళ నెవ్యూ సంపాదించాడు, ఆయన సంపాదించాడు, అందరు తెలుసు అది. అక్కడున్న ప్రజల్లో ఉన్న కోపం, నేను ఇప్పుడు దీనికన్నా ముందు మీకు చెప్పాను, అది ఎమ్మెల్యేల మీద, కౌన్సిలర్ మీద. ఎంతోమంది కౌన్సిలర్, 100, 200, 300 మంది కౌన్సిలర్స్ రిజైన్ చేశారు. డైమండ్ హార్బర్
కాన్స్టిట్యున్సీ, ఉమ్. కోల్కతా మున్సిపల్ కార్పొరేషన్ మొత్తం అన్ని డిజాల్వ్ అయిపోయాయి. అవును సార్. సో అందరూ భయపడుతున్నారంటే ఇంటికి వచ్చి కొడుతున్నారు మమ్మల్ని, ఇంటి నుంచి బయట గుంజి తీసుకెళ్ళి షర్టు ప్యాంట్ ఇప్పేసి అండర్వేర్ మీద పరిగెత్తున్నారు రోడ్డు మీద. ఆ పరిస్థితికి వచ్చేసారు. అంత దారుణం అయిపోయింది. లంచం తీసుకున్న వాళ్ళు ఇప్పుడు ఒక మీటింగ్ పెట్టి ఎవరెవరి దగ్గర లంచం తీసుకున్నారో రిటర్న్ చేస్తున్నారు. మీరు ఎక్కడైనా విన్నారా ఇదంతా? ఎక్కడ లేదు. మన దగ్గర కూడా జరిగింది, గవర్నమెంట్లు మారినాయి, తమిళనాడులో గవర్నమెంట్ మారినాయి, కానీ అక్కడ లంచం తీసుకున్న లంచం ఎవరైనా రిటర్న్ చేశాడు? అంత మనికుండే. అంటే నార్మల్ ప్రజల దగ్గర నుంచి కూడా డబ్బులు గుంజారు వీళ్ళు, ఎంత పేదోళ్ళైనా కానీ. ఇల్లు కావాలి, లేకుంటే ఏదైనా రేషన్ కార్డు కావాలి, అక్కడ డబ్బులు లంచం తీసుకున్నారు. అదే ఆ కోపమే ఈ ఎలక్షన్లో చూపించింది అనమాట చాలా మటుకు, ఎస్పెషల్లీ మహిళలు. ఓకే, ఇప్పుడు వెస్ట్ బెంగాల్లో ఇప్పుడు జరిగేది, ఇప్పుడు సువేందు అధికారి వచ్చిన తర్వాత చాలా మటుకు ఆయన క్లీనప్ స్టార్ట్ చేశారు. ఇప్పుడు మన క్యాబినెట్లో ప్రమాణ స్వీకారం చేసిన తర్వాత నిన్న క్యాబినెట్ పొజిషన్స్ అంతా అనౌన్స్ చేశారు, డెసిగ్నేషన్స్ అంతా. అందరూ ప్రొఫెషనల్స్ పెట్టుకున్నారు ఆయన చాలా మటుకు. డాక్టర్గా ఉన్న ఆయన్ని హెల్త్ మినిస్టర్ చేశారు, స్వపన్ దాస్ గుప్తాని ఫైనాన్స్ మినిస్టర్ చేశారు. సో చాలా మటుకు ఆయన ప్రొఫెషనల్స్ పెడుతున్నారు, ఎక్కడ ఉన్నారు వాళ్ళని పెడతారు. కానీ మమతా బెనర్జీ ప్రాబ్లం ఏంటంటే రెలవెన్స్గా ఉండడం. అంటే నేను చెప్పాను కదా దీనికన్నా ముందు, మీరు పదవిలో ఉన్నప్పుడు మీ చుట్టుపక్కల వందలాది మంది తిరుగుతారు. మీ ఏ రోజు మీ పదవి పోయిందో ఆ రోజు మా మలయాళంలో అంటారు, కుక్క కూడా తిరిగి చూడదు మిమ్మల్ని. ఆ పరిస్థితికి వచ్చేస్తారు మీరు. ఆ పరిస్థితిలో ఉన్నారు ఇప్పుడు వెస్ట్ బెంగాల్లో ఉన్న టీఎంసీ అన్నమాట. వాళ్ళకి ఏం చేయాలని తెలియట్లేదు. ఎందుకంటే ఎమ్మెల్యేలు వెళ్ళిపోతున్నారు, ఎంపీలు వెళ్ళిపోతున్నారు. అది కరెక్ట్, అది జరుగుతుంది. అండ్ ఇది బీజేపీ చేస్తున్నారంటే బహుశా ఉండొచ్చు. ఎందుకంటే ఆ రోజు కాన్స్టిట్యూషన్ క్లబ్లో ఇండియా అలయన్స్ మీటింగ్ నడుస్తున్నప్పుడు అక్కడి నుంచి చాలా దగ్గర భూపేంద్ర యాదవ్ యూనియన్ మినిస్టర్, ఆయన ఇంట్లో ఈ 19 మంది ఎంపీలు అక్కడ వెళ్ళి కూర్చున్నారు, ఆయనతో మాట్లాడుతున్నారు. సో వాళ్ళు అడిగిన ఒకటి రిక్వెస్ట్ అంటే మేము బీజేపీలో విలీనం అయిపోతాం అంటే హీ రెఫ్యూస్డ్. సారీ, బీజేపీలో మేము తీసుకోము, ఎందుకంటే మా వెస్ట్ బెంగాల్ యూనిట్ ఆబ్జెక్ట్ చేస్తున్నారు, మీరు సపరేట్గా కూర్చోండి. అండ్ బీజేపీ కూడా ఎంపీలు కావాలి, వాళ్ళకి ఎమ్మెల్యేలు అక్కర్లేదు, ఎంపీలు కావాలి సపోర్ట్. ఎందుకంటే 2 బిల్స్, క్రూషియల్ బిల్స్ పార్లమెంట్లో పెండింగ్ ఉంది. ఒకటి ఉమెన్స్ రిజర్వేషన్ బిల్, అమెండ్మెంట్ బిల్ లాస్ట్ టైం విత్డ్రా చేసుకున్నారు, దాంతో డీలిమిటేషన్ లింక్ ఉంది. ఇంకోటి యూసీసీ యూనిఫామ్ సివిల్ కోడ్ ఉంది, అది కూడా వస్తుంది. దానికి సింపుల్ మెజారిటీ చాలు, దీనికి 2/3 కావాలి. ఇప్పుడు డిఎంకే ఇండియా అలయన్స్ నుంచి బయటకు వచ్చేసారు. ఆమ్ ఆద్మీ పార్టీ వాళ్ళతో కూర్చుంటలేరు. వీళ్ళేమో ఇక్కడ స్ప్లిట్ అయిపోయింది వెస్ట్ బెంగాల్లో. మోదీ గవర్నమెంట్ మళ్ళీ ఆ బిల్లు తీసుకొస్తారా అని ఒక డౌట్ ఉంది. రాబోయే ఎప్పుడైనా పార్లమెంట్ సెషన్లో మళ్ళీ ఇంట్రడ్యూస్ చేస్తే వీళ్ళు ఏం చేస్తారు? న్యాచురల్ టీఎంసీ వాళ్ళు ఓటేస్తారు, డిఎంకే ఓట్ వేయకపోతే అట్లీస్ట్ విత్డ్రా చేసుకుంటారు, అబ్సెంటేజ్ చూపిస్తారు. అంటే కావాల్సిన టాలీ తగ్గిపోతుంది బీజేపీకి. 2/3 మెజారిటీ కాదు, తగ్గు నంబర్ 400 ఎంత ఉంటుంది, అది తగ్గిపోతుంది, అది 380కి వచ్చేస్తుంది. అంత ఈజీ కాదు అప్పుడు కూడా, కానీ స్టిల్ దే విల్ ట్రై. ఎందుకంటే పార్లమెంట్లో ఇప్పుడు అందరికన్నా 3 పెద్ద పార్టీలు చూస్తే మీరు, ఒకటి బీజేపీ తర్వాత కాంగ్రెస్ తర్వాత సమాజ్వాదీ పార్టీ, దెన్ దర్ ఇస్ డిఎంకే. ఓకే, అంటే సారీ, దెన్ దర్ ఇస్ టీఎంసీ అండ్ దెన్ డిఎంకే. ఓకే, సో బీజేపీకి ఇప్పుడున్న దాని పరిస్థితి ప్రకారం వాళ్ళు చూస్తే చాలా మటుకు వాళ్ళకి కావాల్సిన ఎంపీలు కావాలి. మీరు ఎక్కడ కూర్చుంటారో ఎవరికి ఓటేస్తారో వాళ్ళకి తెలియక్కర్లేదు అనమాట. ఓకే, సో బీజేపీకి ఇప్పుడు, ఎందుకంటే నెక్స్ట్ రాబోయే లోక్సభ ఎలక్షన్లో వాళ్ళ ఏమంతా అదే ఉంటుంది. నెక్స్ట్ ఇప్పుడు ఏదైతే ఉంది ఇట్లానే నెక్స్ట్ లోక్సభ ఎలక్షన్లో ఇప్పుడు వాళ్ళ దగ్గర ఉన్నది 12 సీట్లు వెస్ట్ బెంగాల్లో. అంటే ఇప్పుడు చూసుకున్నట్టయితే సార్, కొంతమంది ఇప్పుడు మన టీఎంసీ అంటే మమతా బెనర్జీ మెంబర్స్ ఎవరైతే ఎంపీలు ఉన్నారో వాళ్ళు వెళ్ళి పక్క రాష్ట్ర ముఖ్యమంత్రుల్ని కలవడం జరుగుతుంది. అంటే ఇక్కడ చూసుకున్నట్టయితే హేమంత్ బిశ్వా గారిని సుస్మితా దేవ్ కలవడం జరిగింది. షీస్ ఫ్రమ్ అస్సాం, ఆమె అస్సాం నుంచి ఎన్నికైంది. సుస్మితా దేవ్ వాజ్ ఐ థింక్ ఫార్మర్ ప్రెసిడెంట్ ఆఫ్ కాంగ్రెస్లో ఉండే ఆమె, మహిళా వింగ్ ప్రెసిడెంట్ ఉండే ఆమె. నాకు ఐ థింక్ మై మెమరీ సర్వ్స్ మీ రైట్, ఐ థింక్ షీ వాజ్. ఆమె దాని నుంచి రాజీనామా చేసి టీఎంసీలో జాయిన్ అయింది. న్యాచురల్లీ ఆమె అస్సాంలో ఉన్నప్పుడు అస్సాంలో కాంగ్రెస్కి ఏ ఫ్యూచర్ లేదు. సో ఆమె హిమంత బిశ్వ శర్మని కలిశారు. రాజ్యసభ నుంచి 2 రాజీనామా చేశారు, అది కూడా జరిగింది, 2 ఎంపీలు. లోక్సభ నుంచి ఇంకెవరు రాజీనామా చేయలేదు. కానీ లోక్సభలో వీళ్ళ ఎంపీలు మూవ్ అయిన నంబర్ చూస్తే మీరు స్టన్ అయిపోతారు. ఎవరెవరు ఉన్నారు? శత్రుఘ్న సిన్హా, పొద్దున్నేస్తే మోదీ గారిని తిట్టే మనిషి. యూసుఫ్ పఠాన్, మమతా బెనర్జీ కావాలని చెప్పి మోదీ గారిని ఫింగర్ చేయడానికి గుజరాత్ నుంచి ఒక ముస్లిం తీసుకొచ్చి వెస్ట్ బెంగాల్లో ఆల్మోస్ట్ 60-70% మెజారిటీ ఉన్న ముస్లిం కాన్స్టిట్యున్సీ నుంచి గెలిపించారు. ఈజీగా గెలుస్తారు ఎట్లా. మోదీ గారిని చూపించడానికి, చూడండి మీ గుజరాత్ నుంచి ఒక ముస్లిం తీసుకొచ్చి నేను బెంగాల్ నుంచి గెలిపించాను అని, మీరు చేయలేరు. ఆ యూసుఫ్ పఠాన్ కూడా వెళ్ళిపోయారు. ఇప్పుడు ఎవరు మిగులుతారు? కొంతమంది ఒక కీర్తి ఆజాద్ లాంటి వాళ్ళు ఉంటారు కదా. వీళ్ళ పార్టీలో ఉన్న సయోని, ఆమె కూడా వెళ్ళిపోయింది. షీ ఈజ్ ఆల్సో గాన్, యాక్ట్రెస్.
ఈ మూమెంట్ ఎంపీస్ మూమెంట్లో బీజేపీకి ఇప్పుడు ఒక 320 330 ఎన్డీఏకి వస్తుంది, ఓట్లు వస్తుంది. సో నేను చెప్పాను చూడండి, ఇప్పుడు అక్కర్లేదు వాళ్ళకి, మెయిన్గా బిల్ ఒకటి పెండింగ్ ఉంది. కానీ వీళ్ళు సపరేట్ బ్లాక్గా కూర్చున్నప్పుడు సైకలాజికల్ ఇంపాక్ట్ ఉంటుంది. మమతా నా పార్టీ లేదే, నా పార్టీ పోయిందే అని చెప్పి ఏడుచుకుంటూ కూర్చుంటుంది ఆమె. ఇప్పుడు ఉన్న ఎమ్మెల్యేలు వెళ్ళిపోయారు, ఎంపీలు వెళ్ళిపోయారు. ఆమె ఉన్నప్పుడు అందరు కూర్చొని పక్కన భజన వాడుతుండే ఆమెది, మీరే అన్నిటికంటే మీరే బెస్ట్ లీడర్ అది ఇదని. ఇప్పుడు ఎవ్వరు లాట్లేదు. బీజేపీకి ఇప్పుడున్న క్యాల్కులేషన్ నెక్స్ట్ ఎలక్షన్ వెస్ట్ బెంగాల్లో 29 స్థానాలు గెలిచారు లాస్ట్ టైం. ఓకే, ఆల్ ఇండియా తృణమూల్ కాంగ్రెస్. అది బీజేపీ అప్పుడు 12 సీట్లు గెలిచారు లాస్ట్ 2024 ఎలక్షన్లో. దానికన్నా ముందు వాళ్ళకి 18 సీట్లు ఉండే, అంటే 6 సీట్లు తగ్గింది. తృణమూల్కి దానికన్నా ముందు 22 ఉండే, వాళ్ళది 7 సీట్లు పెరిగింది. అంటే ఈ బీజేపీ దగ్గర నుంచి వెళ్ళిన సీట్లు తృణమూల్కి వెళ్ళింది. ఇప్పుడు ఈ 29లో బీజేపీ ఈజీగా 25 సీట్లు తీసుకెళ్ళిపోతారు ఈసారి. అంటే 25 + 12. ఓకే, అక్కడే మీకు తెలిసిపోతుంది ఎన్ని సీట్లు బీజేపీకి వస్తాయి. 37 సీట్లు వస్తుంది బీజేపీకి ఈజీగా. సో బీజేపీకి నెక్స్ట్ ఎలక్షన్లో 240 నుంచి, ఇప్పుడున్న 240 నుంచి క్రాస్ చేయాలంటే ఈ 25 సీట్లు యాడ్ చేసుకుంటే 265 అయిపోతుంది. దాని తర్వాత వాళ్ళకి మహారాష్ట్ర నుంచి వాళ్ళకి ఇంకొక సీట్లు, కొన్ని సీట్లు ఎక్కువ వస్తాయి. ఎందుకంటే లాస్ట్ టైం 3-4 సీట్లతోనే బీజేపీకి మేజర్ ప్రాబ్లం వచ్చింది. 3 స్టేట్స్ నుంచి, ఒకటి ఉత్తరప్రదేశ్, ఒకటి మహారాష్ట్ర, ఒకటి వెస్ట్ బెంగాల్. ఓకే, సో ఈ సీట్లోనే వీళ్ళకి ప్రాబ్లం ఉంది. ఇక్కడ చూడండి, ఇప్పుడు రాజస్థాన్ కూడా లాస్ట్ టైం బీజేపీ బాగా పర్ఫామ్ చేయలేదు. ఇక్కడ అన్నీ బాగా పర్ఫామ్ చేస్తాయి ఈసారి, ఎందుకంటే వాళ్ళ గవర్నమెంట్లు ఉన్నారు అక్కడ. ఓకే, లాస్ట్ టైం మహారాష్ట్రలో కాంగ్రెస్కి 13 స్థానాలు వస్తే బీజేపీకి 9 వచ్చింది. దే వర్ డౌన్ బై 14 సీట్స్, 14 సీట్లు పోయింది. అంటే 2021 ఎలక్షన్ కంపేర్ చేస్తే, ఓకే 2019 ఎలక్షన్ కంపేర్ చేస్తే 2024లో 14 స్థానాలు పోయినాయి. సో ఈ 14 స్థానాలు ఈసారి గెలుచుకుంటారు, ఎందుకంటే వాళ్ళ గవర్నమెంట్ ఉంది, వాళ్ళ అసెంబ్లీ ఎలక్షన్ గెలిచారు. సో ఇక్కడ 14, అక్కడ 25. సో బీజేపీ విల్ గో అప్ బై 240 నుంచి 265, 265 నుంచి 275, 280కి వెళ్ళిపోతారు ఆన్ దేర్ ఓన్ మెజారిటీ. అలయన్స్ కాదు, అలయన్స్ సపరేట్ ఉంటుంది. దాని తర్వాత మళ్ళీ ఉత్తరప్రదేశ్, లాస్ట్ టైం అన్నిటికంటే పెద్ద ప్రాబ్లం వచ్చింది ఉత్తరప్రదేశ్లో. బీజేపీ టాలీ తగ్గడానికి కారణం ఉత్తరప్రదేశ్. ఉత్తరప్రదేశ్లో బీజేపీ లాస్ట్ టైం, అంటే ఎన్డీఏ అని చెప్పొచ్చు మనం, 36 స్థానాలే గెలిచారు. 28 స్థానాలు కోల్పోయారు వాళ్ళు 2019 కంపేర్ చేస్తే. 28 లోక్సభ సీట్లు పోయినాయి వాళ్ళది. సో ఈసారి వాళ్ళు కాన్ఫిడెంట్గా ఉన్నారు, ఎందుకంటే లాస్ట్ టైం అది చాలా ప్రాబ్లమ్స్ ఉండే. క్యాండిడేట్ సెలెక్షన్ వాజ్ అన్ ఇష్యూ. యోగి ఆదిత్యనాథ్ గారిని కన్సల్ట్ చేయలేదు, ఆయన క్యాంపెయినింగ్లో కూడా అసిస్ట్ చేయలేదు, చాలా ఆరోపణలు ఉండే. ఈసారి పార్టీ ఆ లెసన్స్ అన్నీ నేర్చుకున్నారు. దిస్ ఈజ్ వేర్ బీజేపీ ఈజ్ రియలీ గుడ్. వాళ్ళు ఒకసారి ఏదైనా వాళ్ళతో జరిగితే దాన్ని అనలైజ్ చేసుకొని కరెక్ట్ చేసుకొని ముందుకు వెళ్ళిపోతారు. కూర్చొని ఏడవరు, ఓట్ చోరీ, ఈవీఎం చోరీ, అది ఇది అని చెప్పి ఏడవరు. ఓడిపోయాం అంతే. వాట్ డూ కరెక్షన్ ఏంటి? క్యాండిడేట్ సెలెక్షన్ తప్పు ఉండే, యోగి ఆదిత్యనాథ్ సజెస్ట్ చేసిన క్యాండిడేట్ని తీసుకోలేదు, దానికోసం ఓడిపోయారు. ఇది తెలిసిపోయింది వాళ్ళకి. సో ఈసారి ఆయనకి ఫ్రీ హ్యాండ్ ఇచ్చారు. ఇప్పుడు రాబోయే అసెంబ్లీ ఎలక్షన్ నితిన్ నబీన్ గారు, బీజేపీ ప్రెసిడెంట్, ఆల్రెడీ అనౌన్స్ చేసేసారు దట్ హీ విల్ లీడ్ ద క్యాంపెయిన్. యోగి ఆదిత్యనాథ్ విల్ బీ ఇన్ చార్జ్ ఆఫ్ ద క్యాంపెయిన్. 430 స్థానాలు ఎంత ఉంది, పెద్ద స్టేట్ అది. సో ఉత్తరప్రదేశ్లో మీకు ఈ 36లో మళ్ళీ మీరు ఇంకొక ఎక్స్ట్రా 25 సీట్లు గెలిస్తే యూ విల్ క్రాస్ ద 300 మార్క్ బీజేపీ ఆన్ దేర్ ఓన్. లాస్ట్ టైం ఉండే చూడండి, లాస్ట్ టైం అనుకున్నారు, 2019లో ఉండే కదా. సో అదే పొజిషన్కి వచ్చేస్తారు బీజేపీ మళ్ళీ. కానీ ఈ 2020 మన లాస్ట్ 2 years బ్యాక్ చూసుకుంటే, కానీ అది వాళ్ళు అనుకున్నది అవ్వలేదు కదా సార్. అది ఇది కారణం 3 స్టేట్లు, ఈ 3 స్టేట్ వల్ల ఉత్తరప్రదేశ్, మహారాష్ట్ర, వెస్ట్ బెంగాల్. ఓకే, అండ్ ఆఫ్ కోర్స్ మీరు బీహార్ చూస్తే బీహార్ బాగానే పర్ఫామ్ చేస్తారు. రాజస్థాన్లో కూడా వాళ్ళ గవర్నమెంట్ ఉండే అప్పుడు టైంలో. సో నౌ రాజస్థాన్లో బీజేపీ ఇప్పుడున్న 14 స్థానాలు ఇంప్రూవ్ చేసుకుంటే వాళ్ళు ఈజీగా ఇంకొక 5 స్థానాలు గెలవచ్చు. అంటే సో ఇప్పుడు వీళ్ళు వేసుకున్న ప్లాన్ ప్రకారం చూసుకుంటే ఇంకా బీజేపీని కొట్టే వాళ్ళే లేరు అంటారు. ఇంకా తమిళనాడు చూడాల్సి వస్తుంది మీరు, ఎందుకంటే అక్కడ టీవీకే గెలిచారు. అసలు అక్కడ నుంచి మనకి లేరు కదా సార్. మరి అక్కడ 22 స్థానాలు డిఎంకే గెలిచారు లాస్ట్ టైం. అలయన్స్ గా ఇండియా అలయన్స్ 39లో 39 తీసుకెళ్లిపోయారు కంప్లీట్ గా. ఈసారి టీవీకే ఉన్నారు. టీవీకే పోటీ ఎవరితో? డిఎంకేతో ఉంటుంది. ఏఐడిఎంకే నోవేర్ ఇన్ ద పిక్చర్. కానీ కొత్తగా పార్టీ వచ్చింది ఇప్పుడు, అన్నామలై. ఇప్పుడు డైరెక్ట్ కాంటెస్ట్ అన్నామలై అండ్ టీవీకే ఉండబోతుంది. డిఎంకే కూడా ఈసారి ఓట్లు రావు, అది జరగవచ్చు ఈసారి. హిస్టరీ తిరగరాస్తున్నట్టు. అదే అప్పుడు అన్నామలై ఎన్ని సీట్లు గెలిచాం కానీ ఆయన ఫైనలీ బీజేపీనే సపోర్ట్ చేస్తారు, దాంట్లో డౌట్ లేదని చెప్పారు కూడా. నా గురుగారు మన మోదీ గారే, నాకు ఇంకెవరు లేరు పొలిటికల్ లీడర్, దట్ ఈస్ దేర్. కానీ ఆయన స్ట్రాటజీ అది, ఎందుకంటే తమిళనాడులో బీజేపీకి పెరగడానికి ఛాన్స్ లేదు. అక్కడ ద్రవిడియన్ మెంటాలిటీ ఉంది, యాంటీ హిందీ, యాంటీ నార్త్ ఇండియన్ మెంటాలిటీ ఉందండి.
సో ఇప్పుడున్న పరిస్థితుల్లో మనం ఓవరాల్ చూసుకుంటే బెస్ట్ మమతా బెనర్జీకి చేయాల్సింది ఏంటంటే ఆమె వెస్ట్ బెంగాల్లో కాన్సన్ట్రేట్ చేయాలి. రైట్. లేకుంటే ఇప్పుడు వీళ్ళ పార్టీ నుంచి బయటికి వచ్చి ఇండిపెండెంట్గా ఉన్న చాలామంది ఉన్నారు. వాళ్ళు బీజేపీ వైపు వెళ్ళరు. ఓకే, వాళ్ళు ఇండిపెండెంట్గా వాళ్ళు బీజేపీని సపోర్ట్ కూడా చేయరు. వీళ్ళు కమ్యూనిస్ట్ వాళ్ళు. వీళ్ళు మళ్ళీ తిరిగి కమ్యూనిస్ట్ పార్టీకి వెళ్ళిపోతే మమతా బెనర్జీకి నెక్స్ట్ ఎలక్షన్లో 3వ 4వ స్థానంకి వచ్చేస్తుంది. అది జరిగింది. ఫల్టా అని చెప్పేసి ఒక అసెంబ్లీ సెగ్మెంట్లో పోటీ జరిగింది. మెయిన్ ఎలక్షన్తో నడవలేదు, ఏదో అక్కడ పెద్ద గొడవ జరిగిందని చెప్పి ఎలక్షన్ కమిషన్ క్యాన్సిల్ చేశారు. ఈ రిజల్ట్ వచ్చిన తర్వాత మొన్ననే దాన్ని పోలింగ్ జరిగింది. అక్కడ బీజేపీ 1,10,000 ఓట్లతో గెలిచారు. ఓకే, మెజారిటీ, హ్యూజ్ మెజారిటీ, ముస్లిం డామినేటెడ్ కాన్స్టిట్యున్సీ. కానీ అక్కడ హిందువులందరూ కన్సర్వేటివ్గా ఓటేశారు. సెకండ్ పొజిషన్లో వచ్చింది వీళ్ళు కమ్యూనిస్ట్ వాళ్ళు, సిపిఎం. ఆలోచించండి. 3వ స్థానంలో కాంగ్రెస్, 4వ స్థానం డిపాజిట్ కూడా పోయింది టీఎంసీ. జహంగీర్ ఖాన్, ఆయన ఒరిజినల్ ఎమ్మెల్యే ఉండే అక్కడి నుంచి. ఓకే, ఆయన పుష్ప అని పిలుస్తుండే. ఆ సినిమా చూసి వీళ్ళందరూ అంత పెద్ద గుండా ఉండేవాడు అక్కడ అనమాట. ఈ వాజ్ నంబర్ 1 గూండే, ఆ పేరు పెట్టుకున్నాడు ఆయన. ఇప్పుడు ఆయన పారిపోతుంటే మన నేపాల్ దగ్గర పట్టుకున్నారు ఆయన. ఒక అంత పెద్ద కరప్షన్ ఛార్జెస్ ఉన్నాయి ఆయన మీద, మర్డర్ ఉంది, అన్నీ ఉన్నాయి. సో ఈ పరిస్థితుల్లో ఇప్పుడు మనం చూస్తున్న దాంట్లో సెకండ్ పొజిషన్లో సిపిఎం వస్తే మళ్ళీ మమతా బెనర్జీ పార్టీ అసలు కంప్లీట్గా వైపౌట్ అయిపోతారు వెస్ట్ బెంగాల్ నుంచి. ఆ ముస్లిం ఓట్స్ ఏదో ఉందో బీజేపీకి ఎట్లయినా వెళ్ళదు. అది ఐదర్ కాంగ్రెస్కి వెళ్తుంది, లేకుంటే సిపిఎంకి వెళ్తుంది. దీనికన్నా ముందు మొత్తం మమతాకి వెళ్తుండే. ఆ 80 స్థానాలు దానికోసం వచ్చింది ఆమెకి. ఇప్పుడు ముస్లిమ్స్ అందరు కలిసి రేపటి నుంచి మేము సిపిఎంకి ఓటేస్తామంటే దెన్ మమతా బెనర్జీ ఈజ్ ఫినిష్డ్. సరే, కాంగ్రెస్తో పొత్తు పెట్టుకుంటామంటే నేను చెప్పాను దీనికన్నా ముందు ఎన్ని ఓట్లు తీసుకొస్తారు మీరు అని అడుగుతారు. వాళ్ళు 2 సీట్లు కూడా గెలవలేరు వాళ్ళు అక్కడ. సో ఆ పరిస్థితిలో వాళ్ళు ఉన్నారు. చాలా ఇంట్రెస్టింగ్ పొజిషన్, కానీ టైం చాలా ఉన్నాయి. ఇంకా నెక్స్ట్ వీక్ ఇస్ అ లాంగ్ టైమ్ ఇన్ పాలిటిక్స్ అంటారు ఇంగ్లీష్లో. ఇది వీక్ కాదు, మనకు 2 సంవత్సరాలు 3 సంవత్సరాలు ఉన్నాయి. ఇంకా నెక్స్ట్ లోక్సభకి 5 సంవత్సరాలు, నెక్స్ట్ అసెంబ్లీ. అప్పుడు దాకా ఏం జరుగుతుందో మనం చూడాల్సిందే.